200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ మరో బాంబు పేల్చాడు. 2020లో హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో ఏపీ అనే వ్యక్తికి 75 కోట్లు అందజేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, అప్పటి ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ తనను ఆదేశించారని వెల్లడించాడు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో భాగస్వామి అయిన ఏపీ అనే వ్యక్తికి టీఆర్ఎస్ ఆఫీసులో 75 కోట్లు అందజేశారని తెలియజేశాడు. ఒక్కో పెట్టెలో 15 కిలోల నెయ్యి ఉందని, మొత్తం 5 పెట్టెలు హైదరాబాద్లో సిద్ధంగా ఉన్నట్లు కేజ్రీవాల్ తనతో చెప్పారని, ఆయన ఆదేశాల మేరకు వాటిని టీఆర్ఎస్ కార్యాలయంలో సంబంధిత వ్యక్తికి చేరవేశారని స్పష్టం చేశాడు. సదరు వ్యక్తి టీఆర్ఎస్ ఆఫీసు ప్రాంగణంలో రేంజ్ రోవర్ కారులో కూర్చుని ఉండగా డబ్బులు అందజేశారని తెలిపాడు. ఈ మేరకు సుకేష్ శుక్రవారం తన న్యాయవాది అనంత్ మాలిక్ ద్వారా ఒక లేఖ విడుదల చేశాడు. 2020లో తనకు కేజ్రీవాల్ మధ్య నడిచిన చాటింగ్ గురించి సుకేష్ చంద్రశేఖర్ ఇందులో ప్రస్తావించాడు. కేజ్రీవాల్ కరుడుగట్టిన అవినీతిపరుడని, ఆయన బాగోతం మొత్తం బయటపెడతారని లేఖలో పేర్కొన్నాడు. ఇది ట్రైలర్ మాత్రమేనని, తాను కేజ్రీవాల్ పరస్పరం పంపించుకున్న సందేశాలను బహిర్గతం చేస్తారని వెల్లడించాడు. 700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్ చాటింగ్ తన వద్ద ఉందన్నాడు. తాను బయటపెట్టే నిజాలతో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోవడం ఖాయమని వ్యాఖ్యానించాడు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక జోక్గా మారిపోతున్నాయని ఎద్దేవా చేశాడు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా తర్వాత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడం తథ్యమని సుకేష్ చంద్రశేఖర్ ఇటీవలే వెల్లడించాడు. మనీ లాండరింగ్ కేసులో విచారణ కోసం అతన్ని ఇటీవల కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అరవింద్ కేజ్రీవాల్కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నాడు. ఆయన త్వరలో తీహార్ క్లబ్లో చేరబోతున్నారని చెప్పాడు. వచ్చే వారం ముఖ్యమైన అంశాలను బయట పెట్టబోతున్నారని తెలిపాడు. 200 కోట్లు బలవంతంగా వసూలు చేసిన కేసులో సుకేష్ చంద్రశేఖర్ గత ఏడాది అరెస్టయ్యాడు. అప్పట్నుంచి కేజ్రీవాల్కు, ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా వరుసగా లేఖలు విడుదల చేస్తున్నాడు. కేసుల నుంచి బయటపడ్డానికి కేజ్రీవాల్ సహచరుడు సత్యేంద్ర జైన్కు 10 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 60 కోట్లు అందజేశారని లేఖల్లో వెల్లడించాడు. అయితే సుకేష్ చంద్రశేఖర్ ఆరోపణలను కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఆదేశాల ప్రకారమే సుకేష్ పనిచేస్తున్నాడని మండిపడ్డారు. అతన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించినా ఆశ్చర్యం లేదని తెలిపారు. సుకేష్ చంద్రశేఖర్ అలియాస్ బాలాజీ 1989లో కర్ణాటక రాజధాని బెంగళూరులో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. కాలేజీ చదువు పూర్తయ్యాక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. ఖరీదైన లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ కార్లపై మోజు పెంచుకున్నాడు. డబ్బు కోసం అడ్డదారులు ఎంచుకున్నాడు. మోసాలే వృత్తిగా మార్చుకున్నాడు. 17 ఏళ్ల వయసులో తమ కుటుంబ మిత్రుణ్ణి 1.5 కోట్ల మేర మోసగించాడు. ఆ కేసులో అరెస్టై బెయిల్పై బయటకొచ్చాడు. తనకు ప్రముఖ రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చాలా మందిని దగా చేశాడు. కోట్ల రూపాయలు దండుకున్నాడు. సినీ నటి లీనా మారియాపాల్ను పెళ్లి చేసుకున్నాడు. 2011లో వారిద్దరూ విడిపోయారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ కలిసి జీవించడం ప్రారంభించారు. ఓ కేసులో బెయిల్ ఇప్పిస్తానంటూ ఫోరిస్ హెల్త్ కేర్ ప్రమోటర్ సివీందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ నుంచి 200 కోట్లు వసూలు చేశాడు. ఇదే కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. తన మోసాలకు బాలీవుడ్ నటీమణులను పావులుగా వాడుకోవడం సుకేష్కు వెన్నతో పెట్టిన విద్య. ప్రముఖ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహికి ఖరీదైన బహుమతులు, కార్లు ఇచ్చి లోబర్చుకున్నట్లు సుకేష్పై ఆరోపణలున్నాయి.